ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకలేమో కుర్చీ తాత కనిపిస్తున్నారు. రెండోది ఈ సింగర్ గురించి ఏంటా అని తెలుసుకుందాం. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. పేరేంటి అసలు పేరు? నా పేరు శివాని. బయోలో 3 పేర్లే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. మంగ్లీ, మాలతి, ఓకే, మధుప్రియ, శివాని. అంటే ఏంటి ఆ పేర్లన్నీ? అంటే వాళ్ళందరూ సింగర్స్. మా కోసం ఫస్ట్ ఒక పాట పాడాలి. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా. ఏ పాట అంటే బాగా ట్రెండ్ అయింది. గాలికోయ కంపని తెచ్చి నెత్తి కొట్టుకున్నట్టే ఉంది. కట్టిక వాళ్ళ కథలు ముగ్గియ కంటి కొసల అగ్నుల ఏంటిది మాకేంటిది అంటున్నాను. మరణబు దంగమ్మై నిన్ను చీల్చవచ్చర కాంచనా. ఆ సాంగ్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా, లేదు దాన్ని వేరే మాడ్యులేషన్ లో చేయడానికి ట్రై చేస్తున్నావా? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. సో అంటే నీ ఓన్ గా సాంగ్స్ ఏమన్నా వచ్చా? వచ్చాను ఒకటి, మా అమ్మ నేర్పించింది. చూడరా దాని టాలెంట్ చూడు. జాజి జాజుల వాసన, జాజు సౌసుల వాసన. ఓకే శివ, చాలా బాగుంది, చాలా బాగా పాడావు. బానే ఉంది. అవును, చాలా బాగుంది. దీనికి అర్థం ఏంటి అసలు? నాకు తెలీదు, అప్పుడప్పుడు నోట్లోంచి అలా వచ్చేస్తుంది. తెలీదా? అంటే దేవుడి పాట, నార్మల్ పాట ఇది? ఫంక్షన్స్ లలో పాడే పాట. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతాను. వీళ్ళు ఎంత చేసినా గానీ నేను పాటలు పాడడం ఆపను అంతే. మీలో ఈ శారీసం కూడా ఉందా? సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చితే ఎంకరేజ్ చేస్తారు, లేకపోతే డిస్కరేజ్ చేస్తారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అంటే ఏంటి ఇప్పుడు సినిమాల్లో పాడే అవకాశం కోసమా, లేదా నార్మల్ గా సింగింగ్ ఇంట్రెస్ట్? సినిమాలో చాయిస్ వస్తే సినిమాలో పాడతాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాగా ట్రెండ్ అయిన సాంగ్ మా కోసం ఒకసారి పాడతా. వన్నే వంటి మీద పాడి సూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలు. మీకు పాటలు అంటే ఇష్టం అనుకుంటాను. నాకు ప్రాణం. విను, పాడద్దు. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. సో మా కోసం ఇంకేమైనా పాట పాడతాం, మంచి పాట. ఇక్కడ జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్ళీ లాగో. దందన దన దందన ముక్కు పుల్ల మెరు పందం చెవిలకి బుట్టాల. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇన్‌స్టాగ్రామ్ లో ఫేమస్ అయినవి మాకు ఒక పాట. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? చంకీలా అంగిలేసి తినిగిన బాణీనేసి ఓ వదినే నట్టింట్లాగు. ఎందుకై నవ్వుతావు? నేను ఎవరో నీకు తెలుసా? ముద్దులిస్తుంటే పూలు తెస్తుంటే గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. చంకీలా అంగిలోడే జింకీలో అల్లెత్తాడే. నువ్వు ఆ పాట ఆపకపోతే చంపేస్తా. సీటికి మాటికి గింతదాని గంత చేసేయి ఇజ్జతంత బజర్లెడతలేవా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఇంకేమన్నా పాటలు పాడతా? ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తీసుకొని క్లాస్ కెళ్ళంటావా? ఇన్‌స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ మా కోసం ఒకసారి పాడతా. కట్టెలకు బొమ్మన్నది మా వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. సేతి గాజులు వాయరా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ గోపికమ్మా నిన్ను వీడని చచ్చిపోతున్నాను ఇక్కడ. ప్రియమార నవరాగాలే పాడని అంటూ ఈ ఖతం. బాయ్ బాయ్, టాటా.